టాలీవుడ్ లో వరుస భారీ ప్రాజెక్టులు, గ్లోబల్ ప్రమోషన్స్, కొత్త ప్రయోగాలతో సినీ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఫ్రాన్స్ లో జరిగిన ప్రముఖ ఫిలిం ఈవెంట్లలో ఈ సినిమా టీజర్ ను ప్రదర్శిస్తూ గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్యారిస్ లో రాజమౌళికి ప్రత్యేకంగా సత్కారం కూడా లభించడం విశేషం. ఇక అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అధికారికంగా ఖరారైంది. గాడ్ ఆఫ్ వార్ పేరుతో తెరకెక్కనున్న ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ కార్తికేయ స్వామి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. మరోవైపు యంగ్ హీరోయిన్లు కెరియర్ ప్రారంభంలోనే వయసుకు మించిన పాత్రలు చేయడానికి ముందుకు వస్తున్నారు. శ్రీనిధి శెట్టి, మీనాక్షి చౌదరి, రంగనాథ్ వంటి హీరోయిన్లు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ప్రశంసలు అందుకుంటున్నారు. మాస్ మహారాజా రవితేజ కూడా రూట్ మార్చారు. ఇరుముడి అనే డివోషనల్ ఎమోషనల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయ్యప్ప భక్తుడిగా ఓ పాపకు తండ్రిగా కనిపించనున్న రవితేజ ఈ సినిమాలో పూర్తిగా కొత్త కోణంలో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో షూటింగ్స్ జోరుగా సాగుతున్నాయి. పారడైజ్, డ్రాగన్, ఫౌజీ, స్పిరిట్, రాఖా, వారణాసి, ఆదర్శ కుటుంబం వంటి భారీ చిత్రాలు వివిధ లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అలాగే ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరియర్ లో కొత్త అడుగులు వేస్తున్నారు. ర్యాపో 23 పేరుతో తెరకెక్కనున్న చిత్రానికి స్వయంగా కథ రాసి దర్శకత్వం వహించనున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ ప్రాజెక్టు పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్న దర్శకులు, కొత్త ప్రయోగాలతో వస్తున్న హీరోలు, డిఫరెంట్ పాత్రలో మెప్పిస్తున్న హీరోయిన్లతో టాలీవుడ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇలాంటి మరిన్ని సినీ విశేషాల కోసం RJTV7 న్యూస్ ను ఫాలో అవ్వండి.